ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈరోజు ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఫస్ట్ సోర్స్, కోర్సెరా, ఫామ్‌పే అనే 3 ఎంఎన్‌సి కంపెనీకి సంబంధించిన వివరాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో 2 కంపెనీస్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా విజయవాడ లొకేషన్ ఉన్న కంపెనీ ఫస్ట్ సోర్స్ కంపెనీ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద పని చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో 3 కంపెనీకి సంబంధించిన వివరాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏదో ఒక కంపెనీ డీటెయిల్స్ మాత్రమే మీరు చూడగలరు. అదేవిధంగా ఈ 3 కంపెనీకి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూసి అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఫస్ట్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ నుండి అప్రెంటిస్ అనే జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి విజయవాడ లొకేషన్లో ఉన్న ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ లిమిటెడ్ కంపెనీలో వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. జాబ్ టైటిల్ వచ్చేసి సిఎస్ఏ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. గ్రేడ్ 2 కింద కేటగిరీ వచ్చేసి అసోసియేట్. మనము ఆపరేషన్స్ టీమ్ తోటి వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అనలైజ్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ని కాంట్రాక్ట్ డిసైడ్ టు పే మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలనేది కూడా కంపెనీ వాళ్ళు అనేది కూడా మనకి నేర్పిస్తారనమాట. సో మనకి బేసిక్గా ప్రొడక్షన్, క్వాలిటీ, షిఫ్ట్ అండ్ రిపోర్టింగ్ అలవెన్సెస్ అని ప్రాసెస్ నాలెడ్జ్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకి స్కిల్స్ విషయానికి వస్తే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, లిజనింగ్ అండ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా మనకి ఈ యొక్క ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, టీమ్ ప్లేయర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అనేది కూడా మెన్షన్ చేసి పెడతాను. వెంటనే అప్లై చేయండి. సెకండ్ కంపెనీ వచ్చేసి కోర్సెరా నుండి వచ్చేసి మనకి సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ అనే ఉద్యోగాల కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో మనం వచ్చేసి మార్కెటింగ్ ఎంటర్ప్రైజెస్ కింద అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇండియా లొకేషన్లో ఉన్న ఈ యొక్క ఎడ్యుకేషన్ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క రోల్ని వీళ్ళు రిక్రూట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు ఈ యొక్క డెవలప్మెంట్ టీమ్ తోటి వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట, ఎస్డిఆర్ టీమ్ తోటి. సో దానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మీరు ఈ యొక్క కంపెనీకి సంబంధించిన హై పొటెన్షియల్ పర్స్పెక్టివ్ మీద లీడ్స్ని అయితే జనరేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. దాంతోపాటు ఎవరైతే కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ ఉంటారో కంటెంట్, ఈమెయిల్, ఫోన్ అండ్ సోషల్ మీడియా పేజెస్ని హ్యాండిల్ చేయాలి. వాళ్ళతోటి కొలాబరేట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. దానితో పాటు ఈ యొక్క ఎంగేజ్మెంట్ స్ట్రాటజీస్ మీద, ఈ యొక్క ప్రాసెస్ ఇంప్రూవ్ మీద అయితే మనం వర్క్ అనేది కూడా చేయాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ యొక్క జాబ్స్ని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. 1+ ఇయర్స్ ఆఫ్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ కింద. దానితో పాటు మీకు సేల్స్ లేకపోతే మార్కెటింగ్ టూల్స్ సచ్ యాజ్ సేల్స్ ఫోర్, అవుట్ రీచ్, అదర్ సాఫ్ట్వేర్స్ మీద నాలెడ్జ్ ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు హై వాల్యూ, రెస్పెక్టివ్, ఎక్సలెంట్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తారనమాట. శాలరీ వచ్చేసి అప్ టు మనకి 35,000 వరకు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కింద వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. థర్డ్ కంపెనీ వచ్చేసి ఫామ్‌పే కంపెనీ నుండి వచ్చేసి మనకి ఈ యొక్క బ్రాండ్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. దీంట్లో క్రియేటివ్ వేరియస్ కంటెంట్ ఫర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి డెవలప్ అండ్ ఈ యొక్క బ్రాండ్ అసెస్ట్ మీద, లైక్ ఈ యొక్క స్టైల్ అండ్ బ్రాండ్ గైడ్లైన్స్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు డిజైన్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ గైడ్లైన్స్ బేస్ చేసుకొని మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. అదర్ కంపెనీకి సంబంధించిన ఛానల్స్ని, వెబ్, సోషల్ మీడియా, ఈవెంట్స్, ఈమెయిల్ ఛాంపియన్స్ అని అదర్ యాక్టివేషన్స్ మీద మనం వర్క్ చేయాలి. రీసెర్చింగ్ ఆన్ లేటెస్ట్ డిజైన్ ట్రెండ్స్ టు క్రియేట్ విజువల్ ఫర్ అవర్ బ్రాండ్ బేస్ చేసుకొని కంపెనీ మీద మీరు వర్క్ చేయాలి. దీనికి వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మీకు లైక్ గ్రాఫిక్ డిజైనింగ్, యానిమేషన్ రిలేటెడ్ రోల్స్ మీద ప్రీవియస్ ఇంటర్న్షిప్ ఉంటే కనుక మీ యొక్క
రెజ్యూమ్ అనేది కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. బ్రాండ్ కన్సిస్టెన్సీ త్రూఅవుట్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు ఫిగ్మా, అదేవిధంగా మనకి ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ప్రీమియం ప్రో ఆర్ సిమిలర్ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే కనుక ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీకు ఇల్లుస్ట్రేషన్, మోషన్ డిజైనింగ్ అండ్ వీడియో ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మీద నాలెడ్జ్ ఉంటే మీకు మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. దానితో పాటు ప్రోయాక్టివ్ పర్సనాలిటీ అండ్ సెల్ఫ్ డ్రివెన్ మీద నాలెడ్జ్ ఉండాలి. లెర్నింగ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్స్ వీళ్ళు బిల్డ్ చేపిస్తారనమాట. సో వివిధ డిజైనర్స్ అండ్ మార్కెటర్స్ తోటి, ఆ యొక్క టీమ్స్ తోటి మనం వర్క్ అనేది కూడా చేయాలి. బేసిక్గా ఈ యొక్క జాబ్ రోల్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీకు ఈ యొక్క కంపెనీ నుండి బెనిఫిట్స్ విషయానికి వస్తే కాంపిటేటివ్ స్టైఫండ్ అయితే కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ అండ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇస్తారు. యాక్సెస్ టు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్కి మీకు మెడికల్ హెల్త్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదర్ ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్స్ అని అదర్ ఛాన్సెస్ అయితే ఇస్తారు. ఇది ఒక ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అనమాట. రిలోకేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఆఫీస్లో మనకి ఫుడ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మీ యొక్క బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ మీటింగ్లో అయితే మీకు డిస్కషన్ అయితే కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఉంటుంది. వెంటనే అప్లికేషన్ చేసుకోగలరు. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా జాబ్ నీడ్ ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.